పెంచిన వల్లే నేను బతుకుతామండి. ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పెన్షన్లు రాని పరిస్థితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వాతాతలతో చిరునవ్వును చూసి పెన్షన్లు నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను ఈ డబ్బులతోనే నేను ఆధారంగా బతుకుతా ఉన్నాను. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను, జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఇచ్చేదే మాకు ఇప్పుడు జరుగుతా ఉంది. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. మాకు ఇంతవరకు ఎన్నోసార్లు రాసి వేసినాను జాగాకి, జాగా నాకు రాలేదు. ఇప్పుడే వచ్చిండదు నాకు ఇంటి జాగా. ఆయన ఇచ్చే పింఛనే నాకు ఆధారం. ఇప్పుడు నాకు అందరూ ఉన్నా కూడా నేను ఆ డబ్బులతోనే నేను బతుకుతా ఉన్నాను. నాకు రేషన్ బియ్యం వస్తుంది. ఆయన ఇచ్చే డబ్బులు మళ్ళీ వారంటీ తెచ్చి నాకు ఇంటికి ఇస్తా ఉన్నాడు. నాకు అందరూ ఎవరున్నా కూడా నేను ఎవరిని పెట్టేసి నా కాళ్ళపై నేనే బతుకుతాను. ఆరోగ్యశ్రీ కార్డు తరఫునే నేను కంటి ఆపరేషన్ చేసుకున్నాను. బయట పోయింటే నాకు లక్షలు అయి ఉంటుంది. నేను కంటి చూపు బాగానే కనిపిస్తాను. ఫ్రీగానే చేసినాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. ఆయన నా బిడ్డ మాదిరి. ఆయన ఇచ్చే పింఛన్తోనే నేను బతుకుతున్నాను. గ్యాస్ అనేది, కరెంటు బిల్లు, బాడీగా అన్ని నేను దాంట్లోనే కట్టుకుంటున్నాను. ఆయన మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను.